హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లభ. ఈరోజు నేను మీకు పచ్చిశనగపప్పు బీరకాయతో ఎలా కూర చేసుకోవాలో చూపిస్తాను. ఈ కూర చాలా ఈజీగా తొందరగా 10 మినిట్స్లో అయిపోతుంది. అట్లాగే ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక బౌల్లో 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. 1/2 కేజీ బీరకాయకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బీరకాయని శుభ్రంగా కడిగి తొక్కు తీసుకొని ఉంచుకున్నాను. దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి తిరుగుమూత కోసం ఒక ఎండుమిరపకాయ వేసి ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. తిరుగుమూత బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలని కరివేపాకుతో సహా వేసేయాలి. ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఈ విధంగా ఇది వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసి ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా బాగా తిప్పిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకుంటే కూర తొందరగా మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉన్నాక మూత తీసి మరలా ఒక్కసారి ఇలాగా తిప్పుకోవాలి. బీరకాయ కూరల్లా మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉన్నాక తీసి చూడండి, సగం కూర ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మరలా మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకోవాలి, లేకపోతే కూర అడుగంటుతుందన్నమాట. ఇంకొకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉన్నాక తీస్తే చూసారా, బీరకాయ కూర అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఈ విధంగా తిప్పుకొని చివరిగా మన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాము. ఉప్పు చాలకపోతే ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోండి, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. కారం వేశాక కూరను బాగా తిప్పాలి, కారం కలిసేలాగా. చివరిగా 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని తిప్పుకోవాలి. ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా కూరలో వేసుకొని బాగా తిప్పుకోండి. బీరకాయ పాలు పోసే కూర కూడా ఉంటుందండి, అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా కొత్తిమీర వేసి బాగా తిప్పిన తర్వాత స్టవ్ ఆపేసి స్టవ్ మీద ఈ కూరని ఒక 2 నిమిషాలు ఉంచండి. కూర ఇంకా బాగా మగ్గి చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ రెడీ. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నా వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.